దిస్ ఈజ్ ఎ రిక్వెస్టెడ్ వీడియో. సో మనోళ్ళు చాలామంది ఈ వీడియో చేయమని చెప్పి అడగడం అయితే జరిగింది. సో దట్స్ ద రీజన్ వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. సో యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్స్ లోపల ఎవరైనా లో ఫీల్ అవుతున్నారు అండ్ ఎవరైనా డిసప్పాయింట్మెంట్ లోపల ఉన్నారు అంటే వాళ్ళు బైపీసీ వాళ్ళు మాత్రమే. అండ్ బైపీసీ లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే. బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, ఏహెచ్ఎస్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మేము ఇంకా కాలేజీకి వెళ్తలేమే అని చెప్పి చాలా అయితే ఆలోచిస్తున్నారు. సో చాలామంది నన్ను అడగడం అయితే జరిగింది, అన్న ఇట్లా మా కోసం కూడా ఒక వీడియో చేయండి అని చెప్పి. సో అందుకే మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. సో ఏంది కదా అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లుంది కదా అంటే ఇంట్లో వాళ్ళేమో సో ఎప్పుడు వెళ్తావు కాలేజీకి అని అంటున్నారు. అండ్ బయటి వాళ్ళు కూడా కాలేజీకి ఎప్పుడు వెళ్తావు, చదువు బంద్ చేసినావు అని చెప్పి. సో అసలు కాలేజీ పోయే ఉద్దేశాలు ఉన్నాయా లేవా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బీటెక్ వాళ్ళే కావచ్చు, లేకపోతే బైపీసీ లోపలనే ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు, నర్సింగ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, అండ్ దాంతోపాటుగా వేరే కోర్సెస్ ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు. సో వీళ్ళందరికీ ఏంటంటే ప్రాసెస్లు అన్నీ అయిపోయినాయి, ఓకేనా. సో వీళ్ళకి ఇంకా కాలేదు. సో డిగ్రీ చేసే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు అండ్ వేరే వేరే కోర్సెస్ వాళ్ళకి కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ లాస్ట్ వీళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వీళ్ళు కాలేజ్కి వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతూ ఉంటుంది. అన్ని కౌన్సిలింగ్లు అయిపోయిన తర్వాతనే ఏహెచ్ఎస్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా లేట్ అవుతుంది. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ అని కాదు, ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకి అప్లికేషన్స్ అయిపోయినాయి అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి, వాటి వెరిఫికేషన్ అయిపోయింది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి ఒక అనలైజ్ అయితే చేసుకోవచ్చు. అసలు సీట్ వస్తా రాదా అని చెప్పి అనలైజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి వేరే ఆల్టర్నేటివ్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇట్లనే ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తా కదా అంటే, సో వీళ్ళు ఏదో స్ట్రెస్గా ఫీల్ అవ్వే కన్నా సో మనకు వీళ్ళ తప్పేం లేదు కదా, ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారు, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయిపోయింది. సో వెరిఫికేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ అనేది రావాల్సి ఉన్నది. పీడబ్ల్యూడీ ఎవరెవరు అని చెప్పి ఒక లిస్ట్ వస్తుంది, వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత సో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వస్తున్నట్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. సో ఇట్లా ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఏపీ లోపల, తెలంగాణ లోపల ఏహెచ్ఎస్సి లాస్ట్ కండక్ట్ చేస్తాను అన్నట్టు కౌన్సిలింగ్ అంతా కూడా. సో ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది అంటే సో వితిన్ 1 మంత్ 15 డేసే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయి కాలేజ్ లోపల జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇప్పుడు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 ఉంటుంది, ఇంకేమైనా ఫేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు, డిపెండ్స్ ఆన్ సీట్స్. సో అట్లా ఒక్కొక్క ఫేజ్ లోపల సీట్ ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు, ఒకవేళ సీట్ వస్తే కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వడము. తర్వాత సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడము, అందులో సీట్ వస్తే జాయిన్ అవ్వడము. థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం. ఇట్లా 2-3 ఫేజ్లు ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో మినిమం 2 మ్యాక్సిమం 4 ఫేజెస్ దాకా ఉంటాయి. సో ఇవన్నీ ఫేజెస్ అయిపోయి కాలేజ్కి వెళ్ళడానికి టైం అయితే పడుతుంది, ఓకేనా. సో ఇది రియాలిటీ. సో ఎంత కదన్నా మనకి సంక్రాంతి తర్వాతనే కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది తప్ప సంక్రాంతికి ముందు అయితే కాదు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ప్రీవియస్ నేను ఒక రీల్ చేసిన, ఆ రీల్ లోపల కూడా అదే చెప్పిన, ప్రిపేర్ అయ్యి ఉండండి, ఓకేనా. సో వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటున్నామన్నా, వీళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నామన్నా, సో మీ ఇంట్లో వాళ్ళు ఏం చేసినా కూడా ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళు చేసేది ఏం లేదు కదా. యూనివర్సిటీ దగ్గర నుండి ప్రాసెస్ అంతా స్లో అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంతే అవుతుంది. అండ్ అకాడమిక్ ఇయర్ అనేది 25-26 అనే వస్తుంది, ఓకేనా. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. సో చాలా మంత్స్ నుండి ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుండి ఇంటి దగ్గరే ఉంటున్నారు. కానీ సో ఏంటంటే అన్ని కౌన్సిలింగ్లు అయిపోయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి సో ఇది రియాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ సో మనం రియాలిటీని అర్థం చేసుకొని ఎవ్రీ ఇయర్ ఇంతే అవుతుంది కదా అని చెప్పి మనం వెయిట్ చేయాల్సిందే, అంతే, ఓకేనా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఏపీ లోపల ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ కాలే అలైడ్ హెల్త్ వాళ్ళది. సో మనకి ఇంకా తెలంగాణ లోపల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా వచ్చింది అన్నట్టు, ఓకేనా. సో ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిందంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇవన్నీ కంప్లీట్ కావడానికి 1 మంత్ 15 డేస్ అవుతుంది. అండ్ దెన్ మనకి కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ ఫర్ ద పేరెంట్స్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా,
సో వీళ్ళ సైడ్ నుండి మిస్టేక్ అయితే ఏం లేదు. సో వీళ్ళు ఒక కోర్స్ని చూస్ చేసుకున్నారు. సో వాళ్ళు లైక్ ఒక ప్యాషన్ తోటి ఆ కోర్సెస్ లోపల చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళని చేయనియండి. అండ్ మీ సైడ్ నుండి కొంచెం మోరల్ సపోర్ట్ అనేది ఇస్తే బెస్ట్, ఓకేనా. సో వేరే అవతల వాళ్ళు డిగ్రేడ్ చేసి మీరు డిగ్రేడ్ చేస్తే లైక్ బాగుండదు. ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ సఫరింగ్, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా కాలేజ్కి వెళ్తున్నారు అండ్ వీళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు, వీళ్ళకి కూడా బోర్ వస్తుంది, ఓకేనా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో మీ సైడ్ నుండి ఇంకెప్పుడు వెళ్తావు అని కాకుండా సో ప్రాసెస్ ఎక్కడ దాకా అయింది అండ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం తెలుసుకుంటున్నావు, సో ఎట్లా ఉంది కాంపిటీషను అని చెప్పి అడగండి. సో దట్ వాళ్ళకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మీరు ఇంకా ఎప్పుడు వెళ్తావు అంటే దే విల్ ఫీల్ మోర్ స్ట్రెస్, ఓకేనా. కొంచెం వాళ్ళకు హోప్ ఇవ్వండి, ఓకేనా. సో నేను కూడా నా సైడ్కి వెళ్ళి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల మనం గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అనల్జెసిక్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. 154 సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నేను ఏం అప్డేట్స్ ఉన్నా లైక్ లైవ్లు పెడతా ఉంటా, చెప్తా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. సో లైవ్ లోపల నన్ను చూసినప్పుడన్నా కొంచెం మీరు లైక్ ఏంటంటే ప్యానిక్ ఫీల్ కాకుండా అప్డేట్స్ ఏందని చెప్పి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అండ్ సీట్ వస్తా రాదా అని చెప్పి కూడా ప్రతిదీ నేను డీటెయిల్గా అనాలిసిస్ చేసి పెట్టిన. సో ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి అది కూడా మీకు ఏమన్నా లైక్ చూడాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎంత ఉంది, మీకు సీట్ వస్తా రాదా అని చెప్పి. సో 3 డిసెంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసినాం, 24 నవంబర్ రోజు ఒక లైవ్ కండక్ట్ చేసినాం. ఆ లైవ్స్ చూడండి. వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. సో లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, సీట్ వస్తా రాదా, ఏముంటుంది, ఎన్ని థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పి ప్రతిదీ చెప్పిన. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.